అందరూ ఊహించిందే జరిగింది. వెన్నెముక నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రధాన పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రాకు భారత్ జట్టులో చోటు దక్కింది. అంటే ఇంజ్యూరీ గురించి ఎటువంటి కన్ఫర్మేషన్ లేకుండానే స్క్వాడ్లో ప్రజెంట్ చేసింది. అలాగే మొహమ్మద్ సిరాజ్ లాంటి గ్రేట్ బౌలర్ని పక్కన పెట్టింది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని బీసీఎస్ సెలక్షన్ కమిటీ శనివారం జట్టును అయితే ప్రకటించింది. వచ్చే నెల 6 నుండి అంటే ఫిబ్రవరి 6 నుండి ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ అయితే ఆరంభమవుతుంది. అది అయిన వెంటనే 1 వీక్ లోపే ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ అయితే మొదలవుతుంది. ఈ ట్రోఫీ కోసం 15 మంది ఆటగాళ్లతో జట్టును అయితే ఎంపిక చేశారు. ఇంగ్లాండ్తో సిరీస్కు అదనంగా పేసర్ హర్షిత్ రాణాకు చోటునిచ్చారు. రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగుతుండగా వైస్ కెప్టెన్ బాధ్యతలు మరోసారి శుభ్మాన్ గిల్ కి కట్టబెట్టారు. ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో వెన్నెముక గాయంతో మైదానం వీడిన బుమ్రాకు ఈ జట్టులో స్థానం దక్కినప్పటికీ అతని ఫిట్నెస్ అయితే నిరూపించుకోవాల్సి ఉందని చెప్పుకోవచ్చు. గాయం నుంచి కోలుకున్న జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్తో తొలి 2 వన్డేలకు దూరం అవనున్నాడు. అందుకే ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాను తీసుకున్నారు. అయితే వచ్చే నెల 12న జరిగే చివరి వన్డేకు జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి వచ్చే అవకాశం ఉందట. ఇక 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత గాయం పడ్డ అలానే శస్త్రచికిత్సతో దూరమైన మహమ్మద్ షమి తిరిగి జట్టులోకి అయితే కంటిన్యూగా వచ్చేశాడు. దేశవాళీ టోర్నీలో ఆడి ఫిట్నెస్ నిరూపించుకున్న అతను ఇప్పటికే ఇంగ్లాండ్తో T20 సిరీస్కి ఎంపికైన సంగతి అందరికీ తెలిసిందే. ఇక నవంబర్లో హెర్నియా శస్త్రచికిత్స చేయించుకున్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అయితే ఓవరాల్ గా మనం ఎక్స్పెక్ట్ చేసిన మనం టెన్షన్ పడ్డ కొందరు ప్లేయర్స్ అయితే జట్టులోకి తిరిగి వచ్చారు. ఓవరాల్ గా టీమిండియా బలంగా కనబడుతుంది. భారత వన్డే జట్టులో హైదరాబాద్ పేసర్ సిరాజ్ స్థానం మాత్రం బిగ్ షాక్ అనుకోవచ్చు. తన ప్లేస్ అయితే నిలబెట్టుకోలేకపోయాడు. అతనికి బదులుగా హర్షదీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. పాత బంతితో సిరాజ్ ప్రతిభావంతంగా బౌలింగ్ చేయలేకపోవడమే దీనికి వేటుకు కారణమని ఇదే విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ నిర్మోహమాటంగా ఒప్పుకున్నాడు. మరోవైపు ఈసారి విజయహజారే ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన హర్షదీప్ సింగ్ వైపే బీసీ అయితే మొగ్గు చూపింది. అయితే విజయహజారే ట్రోఫీలో హర్షదీప్ సింగ్ ఏకంగా 20 వికెట్లు పడగొట్టాడు. అలాగే 2023లో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లోనూ భారత్ తరపున అతడు అత్యధిక వికెట్లు పడగొట్టి నిలిచాడు. జట్టు అనుభవం పరంగా చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ మాత్రమే జట్టులో లేడు. కొత్త పాత బంతితో మెరుగ్గా బౌలింగ్ చేసే బౌలర్లు కావాలనుకున్నాం. ఒకవేళ బుమ్రా లేకపోయినా జట్టు ఉత్తమంగానే ఉండాలి అనుకున్నాం. అలాగే చివరిలో బౌలింగ్ చేసే పాత్రను హర్షదీప్ సింగ్ పోషించగలడు. అలాగే కొత్త బంతితో షమి ఏం చేయగలడో మీ అందరికీ తెలిసిందే. ఒకవేళ సిరాజ్కు కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశం రాకపోతే అంత ప్రతిభావంతంగా అంత ఇంప్రూవ్మెంట్గా కనిపించడు. దీని గురించి సుదీర్ఘకాలం చర్చించాం. ఆల్రౌండర్లు ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో 3 సీమర్లు మాత్రమే తీసుకెళ్లాలనుకున్నాం. దురదృష్టవశాత్తు సిరాజ్కు చోటు అయితే దక్కలేదు. జట్టులో ఉన్న 3 పేసర్లు ఆరంభ, మధ్య అలాగే ఫైనల్ ఓవర్స్లో మెరుగ్గా బౌలింగ్ చేయగలరని భావిస్తున్నాం. హర్షదీప్ సింగ్ ఎక్కువగా వన్డేలు ఆడలేదు, కానీ చాలా కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగుతూనే ఉన్నాడు. కొన్నిసార్లు కఠినమైన సమయాల్లో బౌలింగ్ చేశాడు. అతను ఒత్తిడిని ఎదుర్కోగలడు అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయలేదు, పరిగణలోకి తీసుకోలేదని చెప్పుకోవచ్చు. అలాగే గతేడాది T20 ప్రపంచ కప్లో విజేతగా నిలిచిన టీమిండియా ఈ టోర్నీలో ఉపయోగించిన సూత్రాన్ని మరోసారి కొనసాగించింది. ఈ టోర్నీ కోసం భారత్ 3 సీమర్లు, 4 స్పిన్నర్లు ఎంపిక చేసింది. కరేబియన్ పిచ్చులు స్పిన్కు అనుకూలిస్తాయని ఆ నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తన మ్యాచ్లను ఆడే దుబాయ్లో పిచ్చులు స్పిన్నర్లకు సహకరిస్తాయనే అంచనాల నేపథ్యంలో ఈసారి కూడా ఈ 3 పేసర్లు, 4 స్పిన్నర్లతోనే స్క్వాడ్ని అయితే సెలెక్ట్ చేసింది. అదే సమయంలో ఆల్రౌండర్లు కూడా టీంలో ఎక్కువగా ఉండేలా చెక్ చేసుకుంది. 2023 ప్రపంచ కప్ తర్వాత హార్దిక్ పాండ్యా తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. రోహిత్ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్కు అతనే కెప్టెన్గా కొనసాగేలా కనిపించాడు. కానీ కొన్ని మ్యాచ్ల్లో T20 జట్టును కూడా నడిపించాడు. కానీ గాయాలు, ఫామ్లేమి అతన్ని దెబ్బ కొట్టాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే T20 కెప్టెన్సీ సూర్యకుమార్ యాదవ్కు దక్కింది. ఇప్పుడు వన్డేలో గిల్లికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడంతో సారథిగా హార్దిక్ అవకాశాలు లేవనే విషయం ఖచ్చితంగా స్పష్టమవుతుంది. ఇక కుల్దీప్ కూడా కాకుండా ఎంపికైన స్పిన్నర్లు 3 రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్లే. అలా ఓపెనర్ యశస్వి జైస్వాల్కి తొలిసారి వన్డే జట్టులో స్థానం అయితే లభించింది. ఎడమ చేతి వాటం బ్యాటర్ కావటం వల్ల బ్యాటింగ్ ఆర్డర్లోనూ వైవిధ్యం ఉంటుందని తెలిసిందే. కానీ అతన్ని ఏ స్థానంలో ఆడిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ టాప్ ఆర్డర్తో ఫుల్గా నిండి ఉంది. ఇక ఈ నేపథ్యంలో టెస్టులో T20లో ఓపెనర్గా ఆడే జైస్వాల్తో వన్డేల్లో ఏదైనా ప్రయోగం చేస్తారా లేదా ప్రత్యామ్నాయ ఓపెనర్గా కొనసాగిస్తారా అన్నది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది.
అయితే మరోవైపు విజయ్ హజారే టోర్నీలో ఏకంగా 9 మ్యాచ్ల్లో 779 పరుగులు చేసిన కరుణ్ నాయర్కు నిరాశ ఎదురైంది. అతనికి జట్టులో అయితే చోటు దక్కలేదు. కొన్నిసార్లు గణాంకాలు పట్టించుకోకపోవడం వల్ల చాలా కష్టంగా ఉంటుంది. 750 పైగా పరుగులు నమోదు చేయడంతో ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని గురించి చర్చించాం. కానీ ప్రస్తుతం జట్టులో చోటు దక్కకపోవడం ఎంతో కష్టం. గత 6 నుండి 8 నెలల్లో జైస్వాల్ ప్రదర్శన చూసి జట్టులోకి తీసుకున్నాం. అతను ఇప్పటి వరకు ఒక్క వన్డే ఆడలేదు. అయినప్పటికీ అతని సామర్థ్యం చూసి ఎంపిక చేసుకున్నాం. కొంతమంది ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం దురదృష్టకరమే. కానీ అందరినీ సంతోషపెట్టలేం కదా. డిఫరెంట్ సిచ్యువేషన్లో మ్యాచ్ను గెలిపించే స్క్వాడ్ అయితే కావాలి. అలాంటి జట్టునే తీసుకున్నాం అనుకుంటున్నా అని రోహిత్ శర్మ అయితే పేర్కొన్నాడు. ఇక తొలి ప్రాధాన్య వికెట్ కీపర్ స్థానాన్ని మాత్రం రిషబ్ పంత్ నిలబెట్టుకున్నాడు. రోడ్డు ప్రమాదం తరువాత పునరాగమనంలో అతను ఒక వన్డే ఆడినప్పటికీ పంత్ వైపే సెలెక్టర్లు అయితే మొగ్గు చూపారు. దక్షిణాఫ్రికాతో సిరీస్లో రాణించినప్పటికీ సంజు శాంసన్ కి చోటు అయితే దక్కలేదు. విజయ్ హజారే టోర్నీ సందర్భంగా కేరళ నిర్వహించిన శిబిరానికి దూరంగా ఉండటం, అలాగే దేశవాళీ జట్టులో ఆడకపోవడం సంజు శాంసన్ కి ప్రతికూలంగా మారాయి అనటంలో సందేహం లేదు. ఆ 2 సిరీసుల్లో కానీ, అంటే దేశవాళీలో కానీ అలాగే విజయ్ హజారే టోర్నీలో కనుక సంజు శాంసన్ ఆడి ఉంటే బ్యాకప్ కీపర్గా అయినా స్క్వాడ్లో ఉండేవాడని ఒపీనియన్ చెప్పుకొచ్చారు. దీంతో అవసరమైతే ప్రత్యామ్నాయ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ని వాడుకునే ఆస్కారం ఉందని కూడా తేల్చి చెప్పేశారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందుగా ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ అయితే ఆడనుంది. అది ఫిబ్రవరి 6 నుండి ఫిబ్రవరి 12 వరకు ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్కి, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు గాను జరగనుంది. ఈ రెండు టోర్నీలకు కూడా బీసీసీఐ ఒకటే జట్టునైతే ప్రకటించింది. అంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్ సిరీస్ అనేది వార్మప్ టోర్నీగా మాట్లాడుకోవచ్చు. ఓవరాల్గా ఆ స్క్వాడ్ను ఒకసారి బీసీసీఐ ఏం ప్రకటించిందో ఆ స్క్వాడ్ను పరిశీలిద్దాం. ముందుగా కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే శుభ్మాన్ గిల్ వైస్ కెప్టెన్గా ఉన్నారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా. ఓవరాల్గా ఇండియా స్క్వాడ్ అయితే ఇది. ఈ స్క్వాడ్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తలపడే మ్యాచ్లు, ఆ షెడ్యూల్ గురించి ఒకసారి చూసేద్దాం. 20th ఫిబ్రవరి దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో టీమిండియా లీగ్లో మొదటి మ్యాచ్ అయితే ఆడనుంది. ఇక ఆల్ ఇంపార్టెంట్ 23rd ఫిబ్రవరి దుబాయ్ వేదికగానే పాకిస్తాన్తో టీమిండియా అయితే తలపడనుంది. దాయాదుల పోరు 23 ఫిబ్రవరి, అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక 2nd మార్చి దుబాయ్ వేదికగా లీగ్లో చివరి మ్యాచ్ న్యూజిలాండ్తో తలపడనుంది. మార్చి 4వ తారీఖున సెమీఫైనల్ 1, మార్చి 5వ తారీఖున సెమీఫైనల్ 2 జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్కి అయితే ఉంది, అది 9 మార్చిన జరగనుంది. 10 మార్చిన రిజర్వ్ డేగా ఉండనుంది. ఓవరాల్గా ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ అయితే ఇది. అయితే బీసీసీఐ రిలీజ్ చేసిన స్క్వాడ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.